వెల్కమ్ టు సప్నా కిచెన్. బియ్యం పిండి బీట్రూట్ తోటి మనం నలుగు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దాన్ని మొత్తం పొట్టు గీక్కొని తురుముకోవాలి. తురుముకున్నాక జ్యూస్ అంతా కనెక్ట్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్నాక ఆ తురుముకున్న వాటర్ని పొయ్యి మీద గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద కడాయి పెట్టి అది మరిగించుకోవాలి. బాగా సగం బాయిల్ కావాలి. సగం అయ్యేదాకా మరిగించుకొని చూడండి ఇట్లా కావాలి. అయినాక దాంట్లో వరిపిండి పోసి మంచిగా కలపాలి. మొత్తం పిండిను అది కలిసేదాకా మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని ఎండలో పెట్టుకోవాలి. ఒక రోజు అంతా ఎండలో ఎండినాక దాన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. నిల్వ ఉంటుంది. అది 2-3 నెలలైనా ఉంటుంది, సంవత్సరం అయినా ఉంటుంది. ఇదిగో కొంచెం చూపిస్తాను మీకు. చేయికి రాసుకొని చూడండి, చేయి తేడా మంచి గ్లో ఉంటుందండి. చూసిర్రు కదా వీడియో ఎట్లుందో, గట్లనే మీ చేతులతోటి సబ్స్క్రైబ్ కూడా చేయరాదండి.